ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. అంబటిపై పరువు నష్టం దావా వేస్తున్నానని గల్లా మాధవి చెప్పారు. అలాగే మహిళలపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గం అంటూ ఫైర్ అయ్యారు. నిందితుడు పోలీసు అదుపులో ఉన్నాడన్న గల్లా ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మహిళను వివస్త్రం చేసి దాడి చేశారు. అయితే మోటార్తో తన ఇంటి వద్ద నీళ్లు పట్టుకుంటున్న ఓ మహిళని మోటార్ తొలగించాలని చెప్పి స్థానిక టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి మహిళతో వాగ్వాదానికి దిగారు. మహిళను వివస్త్రను చేసి నడి రోడ్డులో మహిళపై దాడి చేసిన మూర్తి సోదరి అలాగే ట్రాన్స్జెండర్ మాధవి ఆ వీడియో కూడా మనం చూసాం. అయితే బాధితుల ఫిర్యాదుతో మూర్తి అతని సోదరిపై కూడా కేసు నమోదు చేశారు. మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసినట్టుగా కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. మా పార్టీ వాళ్ళైనా సరే ఎవరి పార్టీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్షార్హులు అని చెప్పేసి ఇమీడియట్ గా సస్పెండ్ కూడా చేస్తున్నాం, చర్యలు కూడా తీసుకున్నాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు అంబటి రాంబాబు కూడా ఆయన వర్షన్ మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇది కావాలని జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అంబటి రాంబాబు మాట్లాడినటువంటి ఒకసారి వీడియో మనం ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్ మీద చూద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు విన్నారు. దీనిలో చాలా అబద్ధాలు, అసత్యాలు చెప్పాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మొదటిది ఏంటంటే నిన్న ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడంటే నిన్న అని చెప్తున్నాడు. ఇది జరిగింది 3 రోజుల క్రితం 15వ తారీఖు సాయంత్రం 8:30 గంటల ప్రాంతంలో జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి నిన్న జరిగిందని చెప్తున్నాడు. ఎందుకు నిన్న జరిగిందని చెప్తున్నాడంటే ఈ 3 రోజులు యాక్షన్ తీసుకోకుండా అట్టి పెట్టారు కాబట్టి దాన్ని అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇద్దరి మధ్యన తగాదా అంటున్నారు. ఇది ఇద్దరి మధ్యన తగాదా కాదు. ఆ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సెక్రటరీకి ఒక పౌరుడికి జరిగినటువంటి సంఘర్షణ. ఎందుకు జరిగింది? నేను ఆ కుటుంబాన్ని నేను ఫాతిమా గారు వెళ్ళాం, పరామర్శించాం. విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఎందుకు జరిగిందో తెలుసా? ఆ బాధితురాలి యొక్క భర్త, అంటే ఆ బాధితులు రోడ్డు పక్కన ఒక బోరు వేసుకున్నారు. 15 సంవత్సరాల క్రితం బోర్ను వాడుకుంటున్నారు. ఈ మధ్యన రిపేర్ వస్తే దాన్ని చేసి రిపేర్ చేసుకుంటుంటే ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ డివిజన్ కి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మల్లెల మూర్తి వెళ్ళి అటకాయించాడు. ఎందుకు అటకాయించామని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన మాట, బాధితుల యొక్క భర్త చెప్పిన మాట, క్యాష్ కొట్టు పని చేసుకోమని చెప్పాడు. నేను క్యాష్ కొట్టను అన్నాడు. కొట్ట అన్న తర్వాత వెళ్ళి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేశాడు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, తీసుకొచ్చారు అతన్ని. వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి అడ్డగించారు మున్సిపాలిటీ వాళ్ళు తీస్తుంటే. ఆ సందర్భంలో మూర్తి ఇప్పుడు బాధితురాలైనటువంటి మహిళని ఇష్టం వచ్చాడు కొట్టాడు. మీరు ఒక రాజకీయ నాయకురాలి మీద ఈ చేసే విమర్శలకి మీ మీద నేను డిఫర్మేషన్ కేసు వేయబోతున్నాను. ఇది చాలా తప్పు. నేను ఈ కథనాన్ని, మీరు ఇచ్చిన ఈ కథనాన్ని బేస్ చేసుకొని, మీరు మాట్లాడిన విధానాన్ని బేస్ చేసుకొని నేను మీ మీద కేసు వేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. నోటికి ఏదొస్తే అది, మీ రాజకీయ చతురత, మీ భాషా చతురతను వాడుతూ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఊరికే ఇక్కడ కూర్చొని చూడడానికి పిచ్చి వాళ్ళు ఎవ్వరూ లేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా మీరు లబ్ధి పొందడానికి అనేక అంశాలు ఉన్నాయి. ప్రజలకు చేరువవ్వచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం అవసరం ఉందో దాని మీద మాట్లాడొచ్చు. ఎందుకు ప్రతిసారి శవం పోయిందా, అరాచకం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా దొమ్మి జరిగిందా, అక్కడ ఉండి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? ప్రజల కోసం నిలబడే మాటలు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఎందుకు ప్రతిసారి కూడా అబద్ధాలు సృష్టించి అక్కడున్న రాజకీయ నాయకుల మీద
లేనిపోని విద్వేషాలు సృష్టించి మాత్రమే మీరు మనుగడలో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్రజలకు ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టి అదనుగుణంగా ప్రజల యొక్క మన్ననని ఎందుకు పొందాలనుకోవడం లేదు? ఎందుకు అనుకోవడం లేదు అనంటే ఆ పాత్ర కూడా ఇక్కడ ఏదైనా తప్పు జరిగినా, ఇక్కడ ప్రజలు ఏదైనా ఇబ్బంది పడుతున్నా, స్వపార్టీ అయినా, మేము అధికారంలో ఉన్నా మేమే విమర్శించే పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించి వారి యొక్క సాధక బాధలు వింటున్న పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. రాంబాబు గారు, బహుశా మీరు ఎక్కడ చూసుండరు. మహిళల పట్ల ఇలాంటి ఒక విధానము ఉందా అనే ఆలోచన కూడా మీకు ఎప్పుడు కూడా కలిగి ఉండదు. అలాంటిది ఈ రోజు మహిళల కోసం ప్రత్యేకమైన ఒక విధానంతో పశ్చిమ నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఉంటే, మీరు ఇంతటి అరాచకం ఒక మహిళా ఎమ్మెల్యే చేసిందేమో అనే విధానంతో మాట్లాడుతున్నారు చూసారా? ఇంతకంటే రాజకీయ లబ్ధి కోసం దిగజారిపోయే తత్వం ఇంకా ఎవరికి ఉండదేమోనని చెప్పి. సో మొత్తానికైతే ఇటు అంబటి రాంబాబు అలాగే గల్లా మాధవ్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. అంబటి రాంబాబు ఏదైతే మాట్లాడిండో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి గల్లా మాధవి మాట్లాడడం జరిగింది. మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఇప్పటివరకు మనం చూసినటువంటి వీడియోలో అది కనిపించింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మరింత అందించడానికి మా ప్రతినిధి సత్య ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. అయితే సత్య, పూర్తి రాజకీయ వివాదం లాగా ఇది ఒకటి మారినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది జరిగింది ఒక వ్యక్తికి మధ్యలో జరిగితే ఇది పూర్తిగా ఇటు అంబటి రాంబాబు అలాగే గల్లా మాధవి మధ్యలో ఒక యుద్ధం క్రియేట్ అయినట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించండి సత్య. ప్రియా, ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆమె మాత్రం గల్లా మాధవి అయితే అంబటి రాంబాబు మీద నేనైతే పరువు నష్టం దావా చేస్తున్నాను అని కూడా అయితే గల్లా మాధవి అయితే చెప్పారు. అయితే ఎలాంటి ఆరోపణలు అంటే ఎలాంటి ఆధారాలు ఇక్కడ లేకుండా మీరు నా మీద ఆరోపణలు చేయడం చాలా దారుణం అని కూడా అయితే ఆ గల్లా మాధవి అయితే చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అంబటి రాంబాబు అయితే మేము బాధితులతో స్వయాన మాట్లాడాము, బాధితులు మాకు చెప్పిన విషయాన్ని నేను చెప్పాను. ఏదైతే మోటార్ కు సంబంధించి ఆ మూర్తి అయితే ఎవరైతే ఉన్నారో టీడీపీకి చెందిన ఒక నాయకుడు మూర్తి 10,000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే మేము మోటార్ తీసేస్తామనే సంఘటన కూడా అయితే చూస్తున్నాం. అయితే దానికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో నేను డబ్బులు ఇవ్వను దాన్ని చెప్పిన వెంటనే కూడా ఆ మూర్తి వారి మీద దాడికి పాల్పడినట్లు కూడా అయితే మనం చూసాము. అయితే దీనికి సంబంధించి కూడా మేము స్వయానా వెళ్ళి బాధితులతో మాట్లాడాము. ఆ బాధితులు చెప్పింది మేము ఇక్కడ చెబుతున్నాం. అదే దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గల్లా మాధవి ఇది వహించాలని కూడా అంబటి రాంబాబు చేసి చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా గల్లా మాధవి ఇలాంటి దారుణాలు మాత్రం మహిళల పట్ల ఎలాంటి దారుణాలు చేసినా కానీ మేము ఉపేక్షించము. మా టీడీపీ కార్యకర్త అయినా సరే మేము పార్టీ నుంచి సస్పెండ్ చేశాము. అలాగే దీని మీద కూడా సీఎం చంద్రబాబు గాని హోంమంత్రి గారు అందరూ కూడా ఇక్కడ స్పందించారు. మేము రాజకీయాలు అయితే మాట్లాడాం, కానీ అంబటి రాంబాబు మాత్రం రాజకీయాలు చేస్తూ ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరిగినా సరే దాన్ని రాజకీయంగా చేస్తున్నారు అని కూడా అయితే గల్లా అట్లనే సత్య, ఇక్కడ అంబటి రాంబాబు కూడా ప్రధానంగా ఇంకొక అంశం కూడా లేవనెత్తారు. ఇది జరిగింది జూన్ 15వ తారీఖు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో ఇది నిన్ననే జరిగింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే మీరు త్వరితగతిన చర్యలు కూడా తీసుకోలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఏం స్పందించారు? దీనికి సంబంధించి కూడా అంబటి రాంబాబు ఇది గత 3 రోజులు జరిగితే, కానీ స్వయానా సీఎం చంద్రబాబు నాయుడు ఇది 2 రోజుల కింద అంటే ఇవాళే జరిగిందని చెప్పడం కూడా చాలా దారుణం. అయితే ఒక సీఎం అయింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడటం కూడా చాలా దారుణం అని కూడా అంబటి రాంబాబు అయితే చూస్తారు. అయితే స్థానిక ఎమ్మెల్యే వారిద్దరికి రాయబారం చేసే కార్యక్రమం చేసిందని కూడా అయితే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అలా రాయబారం చేసిన దాంట్లోనే వీళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇలాంటి దారుణానికి చోటు చేశారని కూడా అయితే వైఎస్ఆర్సీపీ కూడా అయితే ఆరోపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అంబటి రాంబాబుపై గల్లా మాధవి మాత్రం ఫైర్ అయ్యారు, సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నేను పరువు నష్టం దావా వేస్తాను, అంబటి రాంబాబుకి నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు దాన్ని కూడా అయితే గల్లా మాధవి అయితే చెబుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు రాజకీయ వేడి అనేది గుంటూరులో మాత్రం రాజకీయ
వేడి అనేది అయితే ప్రకంపనగా ఉంది. అయితే గల్లా మాధవి వర్సెస్ అంబటి రాంబాబు అయితే ఈ విషయం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అంబటి రాంబాబు ఏది మాట్లాడినా సరే రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడతారు కానీ కూడా అయితే ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలని అయితే గల్లా మాధవి అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ గల్లా మాధవి నేను పరువు దావా కింద కూడా, పరువు నష్టం దావా కింద కూడా నేను కేసు వేస్తాను కూడా అని ఆమె చెప్పడం జరిగింది. అండ్ ఆమె వేసే దిశగా అడుగులు వేస్తుంది. ఒకవేళ దీనికి సంబంధించి అంబటి రాంబాబు ఇంతవరకు ఏమైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? గల్లా మాధవి మాత్రం పరువు నష్ట దావా వేసే కార్యక్రమం అయితే దాంట్లో అయితే ముందడుగు వేసేస్తున్నారు. దీని మీద కూడా ఎక్కడా కూడా అంబటి రాంబాబు ఇంతవరకు స్పందించలేదు. కానీ గల్లా మాధవి మాత్రం అంబటి రాంబాబు మీద పరువు నష్టం దావా నేను వేస్తానని కూడా అయితే చెప్పడం అయితే కొంత సంచలనాత్మకంగా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అంబటి రాంబాబు మీద కూడా కేసు పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుందని కొంత ఊహాగానాలు అయితే కూడా జరుగుతున్నాయి. అయితే లేనిపోని ఆధారాలతో కూడా అంబటి రాంబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. ఆధారాలు అయితే చెప్పాలి కానీ ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కూడా అయితే కొంత సంచలనాత్మకంగా కూడా మనకి అయితే అంబటి రాంబాబు మీద కూడా కేసు కూడా నమోదయ్యే కార్యక్రమం కూడా అయితే జరుగుతుందని కూడా అయితే కొంత ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. ప్రియా. రైట్ సత్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. అంబటిపై పరువు నష్టం దావా వేస్తున్నానని గల్లా మాధవి చెప్పడం జరిగింది. మహిళపై జరిగినటువంటి ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గం అంటూ ఆవిడ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడని చెప్పారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారంటే ఆవిడ ఫైర్ అయ్యారు. ఇటీవల మహిళను వివస్త్రను చేసినటువంటి వీడియో మనం అందరం చూస్తున్నాం. మోటార్తో తన ఇంటి వద్ద నీళ్లు పట్టుకుంటున్నటువంటి ఒక మహిళను మోటార్ తొలగించాలని చెప్పేసి స్థానిక టీడీపీ నేత మల్లెల వెంకట రమణమూర్తి మహిళతో వాగ్వాదానికి దిగారు. అండ్ ఇక్కడ అంబటి రాంబాబు చెప్పిన విషయం ఏంటి అంటే, ఇక్కడ కావాలి మోటారు అని అంటే డబ్బులు ఇస్తేనే అవుతుంది పని అని చెప్పేసి అక్కడ ఒక అంశం జరిగింది అని చెప్పేసి ఆయన వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆయన డబ్బులు ఇవ్వడానికి రెడీ లేరు కాబట్టి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత మహిళకు వీళ్లకు మధ్యలో టీడీపీ కార్యకర్తకు మధ్య వాగ్వాదం జరిగింది. దాని తర్వాత ఇలాంటి ఒక దారుణమైన వివస్త్రను ఒక మహిళను చేసేటువంటి, అది కూడా నడి రోడ్డు మీద వివస్త్ర చేయడం, ఇది చాలా అత్యంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే జూన్ 15న ఇది జరిగితే దీనికి సంబంధించి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నిన్ననే జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవ్వడము, ఈ చర్యలు లేట్ గా తీసుకోవడము, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడడం జరిగింది. అయితే ఆ దాడిలో, మహిళను వివస్త్ర చేసేటువంటి దాడిలో మూర్తి సోదరి, ట్రాన్స్జెండర్ మాధవి ఉన్నారు. అయితే బాధితుల ఫిర్యాదుతో ఇటు మూర్తి అతని సోదరిపై కూడా కేసు నమోదైంది. మూర్తిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా మేము సస్పెండ్ చేశాము అని కూడా ఓవైపు చెప్పడం జరుగుతుంది. నా మీద ఇలాంటి ఆరోపణలు కనుక చేస్తే నేను ఖచ్చితంగా పరువు నష్టం దావా కేసు వేస్తానని కూడా ఆమె బహిరంగంగా చెప్పింది. అంతేకాకుండా ఎందుకని ఇలాంటి ఒక రాజకీయాలు చేస్తారు అని చెప్పేసి ఆవిడ గట్టిగా ఆగ్రహం కూడా వ్యక్తపరిచినటువంటి జరిగిందనమాట. సో ఆమె ఇంకొకటి ఏం చెప్పింది అంటే, అంబటి విడుదల చేసినటువంటి వీడియోలు పూర్తిగా కల్పితము, వాస్తవాలు లేవు అని చెప్పేసి ఆమె ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అయితే మేమైతే సదరు ఘటనకు సంబంధించినటువంటి నిందితులు ఇప్పటికే పోలీసు అదుపులో ఉన్నారని కూడా ఆవిడ ఈ రకంగా స్పష్టం చేస్తుంది.